Shadrach, Meshach, Abednego. దాంట్లో వచ్చారు ఎవరు షడ్రక్ మేషాక్ అబేద్నెగోని మండించిన అగ్నిగుండంలో ఎవరు దేవుడు జీసస్. మరి యేసయ్య మండించిన అగ్నిగుండం నుంచి షడ్రక్ మేషాక్ అబేద్నెగోని కాపాడారు. ఎందుకని రాజు చేసి విగ్రహానికి నేను మొక్కను, నా దేవుడికి నేను మొక్కుతాను, నా దేవుడే శక్తిమంతులు అని ఎవరు చెప్పారు? షడ్రక్ అబేద్నెగో. షడ్రక్ మేషాక్ అబేద్నెగో ఎంతంటే ఎంతగా విగ్రహానికి మొక్కలేదు చెప్తున్నాను. విగ్రహానికి ఎందుకు మొక్కలేదంటే మా దేవుడు తెలుసుకున్నారు ఒకటి, విగ్రహం చాలా చక్కది, నేను మొక్కను అని తెలుసుకున్నాను. అప్పుడు అందరు కూడా మొక్కించారు. ఎవరు నిల్చున్నారు? షడ్రక్ మేషాక్ అబేద్నెగో వాళ్ళు నిల్చున్నారు. కాబట్టి ఇదంతా నాకు తెలిసింది. ఎవరికి తెలిసింది? రాజు. కానీ మంది వచ్చిన అగ్నిగుండం లేద్దామని ఒక ఉపాయం ఆలోచించాను. నా విగ్రహానికి మొక్కలేదు కదా, నేను మంది చిరాగ్గుణం చేస్తాను అనుకున్నాను. కానీ దేవుడి కృప తోడే ఉంది కదా. మరి ఎక్కడైతే అస్తుని చదిస్తామో అప్పుడే దేవుడి కృప మనకి తోడే ఉంటుంది. ఎప్పుడైతే మంది చిరాగ్గుణం చేస్తారో దేవుడు తోడే ఉన్నారు. ఎందుకని దేవుడి కృప తోడే ఉన్నారు కాబట్టి శక్తివంతులు ఆశ్చర్యగలు వస్తున్నాయి. అలాగే ఒక మాట ఉంటుంది, దేవుడు మీ దగ్గరికి వచ్చి ఒక మోలు కూర్చున్నాక మీ దగ్గరికి వచ్చి నీకు ఏమైంది, నీకేమైనా ఇబ్బందులు వచ్చాయి, నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, సోదరులు ఉన్నాయా, ఈ బాణం పాను కదా, నేను కుమిడి కుమిడి ఏడ్చుచుండగా నన్ను హత్తుకొని ఓదాచితివే. మనకు బాధలు ఉన్నాయని వేసేయాలి అనుకో, మనకు కష్టాలు ఉన్నాయని వేసేయాలి అనుకో, ఏంటి ప్రభు నా కష్టం, నాకు బాధ ఉంది, నాకు బాగుంది, నా బతుకంతా బాధతో నిండిపోయినా అన్నాకో, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా దగ్గర నన్ను వాళ్ళ దగ్గర కూడా ఆడవుతారు అని అన్నాకో, దేవుడు బాగా చూసి జనానికి తిరిగి నడుచుకుంటే పక్క కాదు, ముందుగా మన హద్దుకొని ఓదార్చి కష్టాలన్నీ తెచ్చి పాలకు తీసుకెళ్తారు. ఎంతమంది అయితే ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే శోకంలో ఉన్నారో, ఎవరైతే ప్రకారంలో ఉన్నారో అది వినిపించి దేవుడు వచ్చారు కదా. షడ్రక్ మేషాక్ అబేద్నెగోని బంధించిన అగ్నిగుండం నుంచి ఎలాగైతే కాపాడారో మన విడిచిపెట్టారు, హత్తుకొని ఓదార్చుతారు. శక్తిమంతులు ప్రేమవర్తండి ఆశయం. మనమందరం కూడా ఈ రాత్రికాల సమయంలో ఇకున్నాం అంటే ఒక దేవుని కృప, దేవుని కనికరం బట్టి మనకున్నాం. నేననుకో ఏదో పెద్ద తుఫాను వచ్చేస్తుంది కదా, మన ఆలయం కదా, దేవుడు మన రాత్రికాల సమయంలో ఉన్నాం అంటే దేవుడి కృప. శక్తిమంతులు ఆచర్యలు ఆచరికత ఎంతమంది దేవుడు నిజంగా ఉన్నారని నమ్ముచున్నారు? ఒకరు చేతులు పెట్టండి. ఎంతమంది దేవుడు ఉన్నారు నమ్ముచున్నారు? దేవుడు నిజంగానే ఉన్నారు. కొంతమంది దేవుడు లేరు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి పుట్టిన మీద బోధన చేస్తారు, బయట పాడేస్తారు. మనము మన హృదయం దేవుడికి వెళ్ళిపోతే, మన హృదయం దేవుడికి వెళ్ళిపోతే మనం ఏమి చేసినా లేదు. ఏంటి మన హృదయం నువ్వు దేవుడికి ఇవ్వకపోతే మనం ఏమి చేసినా వ్యర్థమే. మరి మన హృదయము దేవుడికి వెళ్ళకపోతే మనం ఏం చేసినా వ్యర్థమే.
మనం కాపాడిన వ్యర్థమే, మన స్తుతించిన వ్యర్థమే. లేక మనం ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడటం వ్యర్థమే. ఎందుకని మన హృదయం దేవుడికి ఇవ్వలేదు కాబట్టి. లోకంలో మన హృదయం ఇవ్వకపోతే ఏదైనా కూడా వ్యర్థమే. ఎంతమంది అయితే దేవుడు నిజంగానే ఉన్నారు, నేను దేవుడు స్తుతిస్తాను అన్నారు, చెట్లు పైకి సంతోషం ఉన్న వాళ్ళని దేవుడు ఆదుకుంటారు. ఒక మాట చెప్పేస్తాను, అట్లా కొన్నాళ్ళతో పాటు ఈ మాట చెప్పింది. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానకు స్తుతించెదను. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నా దేవుడు నన్ను విడిపించెదను. మరి ఒక మాట చెప్పేస్తున్నాను, హృదయము, ఈ మాట బాగా గుర్తుపెట్టుకుని, హృదయము దేవునికి ఇవ్వకపోతే మనం ఏం చేసినా రాదు. మాకు దేవుడు ఇచ్చి కనుక హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శతమట్లు ఉత్సాహంగా తెలుస్తుందము. అందరికీ తెలుసు, బంగారం పడలేదు, వజ్రం లేదు,